విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ కలిసి విఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విఎంఆర్డీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ల ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక రాజధానిగా విశాఖ నగరాన్ని ఇటు పర్యాటకంగా అటు వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల సహకారంతో వారందరి సలహాలు, సూచనలతో ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. సెంట్రల్ పార్క్, ఉడా పార్క్, అదేవిధంగా త్వరలో సబ్మెరైన్ TE-142 దగ్గర కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు వారు దృష్టిలో పెట్టి ఎప్పుడైతే ఖాళీ ఉంటే కనుక అది కూడా త్వరలో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కైలాసగిరి ప్రాంతం తీసుకున్నట్టయితే ఈరోజు టూరిజంకి చాలా అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఒక పక్క సీషోర్తో ఉన్న హిల్ ఏకైకది కైలాసగిరి ప్రాంతం. సో కైలాసగిరి ప్రాంతాన్ని తప్పనిసరిగా ఒక టూరిస్ట్ హబ్గా మారుద్దాం. టూరిజం పరంగా కూడా అక్కడ కొంత డెవలప్మెంట్ చేద్దామని కూడా నేను, కమిషనర్ గారు అనేకసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేను కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత టూరిజం పరంగా అక్కడ తీసుకున్నట్టయితే దాదాపు 2 కోట్ల వ్యయంతో స్కై సైక్లింగ్ జిప్ లైనర్ అనేది ప్రారంభించడం జరిగింది. సో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అడ్వెంచర్ చేయడం కూడా జరుగుతుంది చాలామంది పర్యాటకులు. సో ఇటువంటి పర్యాటక పరంగా కూడా తప్పనిసరిగా కైలాసగిరిని అభివృద్ధి చేస్తాము. రానున్న రోజుల్లో బై ఏప్రిల్ కల్లా కమిషనర్ గారు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది సంబంధించి కాంట్రాక్టర్స్కి. ఏప్రిల్ మొదటి వారం కల్లా ఇండియాలో లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది విశాఖపట్నంలో వస్తుంది.